ఇక్కడ సంగతి ఏమిటంటే సాంప్రదాయాధికరణం కర్మ నాశము కాదు అని చెప్పారు. కనుక ఇక్కడ ఆక్షేప సంగతి విషయం ఏమిటంటే విద్యా సామర్థ్యం గురించి విచారం చేస్తాము. సంశయం పర్యంక విద్య, పర్యంకం అంటే మంచం. పర్యంక విద్యలో ఉపాసకుడికి సుకృతాది విధూనను అంటే ఆ పర్యంక ఉపాసన చేసిన వాడు పుణ్యపాపాల యొక్క త్యాగం చేస్తాడు. ఈ పుణ్యపాపాలు వదిలిపెడతాడన్న బాగానే ఉంది. వాడు విరజా నది దాటిన తర్వాత వదిలిపెడతాడా, మార్గంలో వదిలిపెడతాడా, మధ్యలో వదిలిపెడతా, ఎక్కడ వదిలిపెడతాడు? అది ప్రశ్న. సా ఆగచ్చతి విరజాం నదీం తాం మనసా ఏవ అత్యేతి తత్సుకృ దుష్కృతే విధూనతే. పూర్వపక్షి అంటాడు వాడు విరజా నది వరకు వస్తాడు, మనసుతో దాన్ని దాడతాడు, అక్కడ సుకృత దుష్కృతాలు వదిలిపెడతాడు అని ఉంది. అందుకని ఈ బ్రహ్మలోకానికి వెళ్ళేవాడు విరజా నది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పుణ్యపాపాల నుండి వదిలిపెట్టేస్తాడు అని పూర్వపక్షి. అది ఎలా సంభవము? అలా అని కాదు, మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా విరజా నది దాటితే పుణ్యపాపాలు రెండు పోతాయి. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది మన గంగోత్రి నుంచి గంగాజలం తెచ్చుకుంటారే, ఆ రామేశ్వరానికి వెళ్ళడానికి ఇలా మధ్యలోంచి పోరు, విరజాన దాటాల్సి వస్తుందని ఇటు నుంచి ముందు కలకత్తా వెళ్తారు, కలకత్తా నుంచి రామేశ్వరం వెళ్తారు. ఏం మరి ఆవిడ చూశాడు, ఇన్నిసార్లు మేము బండిలో పోతూ ఉంటాం, మళ్ళీ బండిలో వస్తూ ఉంటాం. కాశీ నుంచి కాదు, అది సరి. ఇక్కడ గంగోత్రి నుంచి రామేశ్వరం వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తున్నాను. గంగోత్రి నుంచి ముందు కలకత్తాకి వెళ్తారు, కలకత్తా నుంచి అలాగే వెళ్తారు. అంటే ఢిల్లీ నుంచి ఇలాగ వచ్చేస్తే తినగా బాగు. మాకు మొదలుపట్టి అలాగే చేశారు. ఒకతనేమో గంగోత్రి నుంచి ఒక పెద్ద ఈ 15 లీటర్లది మన ఇది ఉంది, క్యాన్ కాదు, మన నెయ్యి పీపాలు ఉంటాయే, దాని నిండా తీసుకొచ్చాడు. మాకేమో ఒక్కొక్క జ్యోతిర్లింగ దగ్గర ఇంత సీసా నిండా ఇచ్చేవాడు అనమాట. అప్పుడు మేము ఇక్కడి నుంచి ముందు గంగాసాగరం వెళ్ళి అవన్నీ చూసుకుని అనిపించి అటు వెళ్ళాము. వాడు అక్కడికి వెళ్ళి ఇవన్నీ మొత్తం 48 రోజులు మా యాత్ర 80sలో వెళ్ళాడండి. వెళ్ళిపోయి వెంటనే అక్కడ బంతులో కప్పబడి చచ్చిపోయేవాడు. ఇక్కడి నుంచి వాడు గంగోత్రిలో ఉండేవాడు. గంగోత్రి నుంచి డబ్బా నిండా నీళ్ళు తీసుకొచ్చాడు. మా సాధు మేము మొత్తం 32 మంది ఉన్నాం బండిలో, 650 మంది మొత్తం మా బండి. 650 మంది యాత్రికులకిను మా సాధువులకు ఇచ్చేవాడు, మరి ఇంకెవరికి ఇచ్చేవాడో తెలియదు. జ్యోతిర్లింగం వచ్చినప్పుడల్లా మాకు చిన్న సీసా నిండా ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు అక్కడ 650 మంది ఒకసారి వచ్చి మన జ్యోతిర్లింగం మీద ఎలా పోస్తారు నీళ్ళు, అందులో వచ్చిన ప్లాస్టిక్ సీసాలు తీసుకున్నామన్నమాట. ఇలాగంటే పిచ్చికారి ఇలా అక్కడ సూర్యనారాయణ వెళ్ళేటల్లా. వాడు ఈ యాత్ర అంతా చేసి మళ్ళీ గంగోత్రికి వెళ్ళాడండి. వెళ్ళి మళ్ళీ ఎలాగైందో తెలియదు, మంచులో కప్పబడి చచ్చిపోయాడు గంగోత్రిలోనే. తర్వాత ఏమో ఆ మంచు అంతా కరిగిన తర్వాత వాడు బయటపడ్డాడు. మంచు అది కొల్లదు కదా, మన కేదార్లో కూడా అలాగే గంగోత్రులు ఇంత సేవ చేసినందుకు. అచ్చా, ఇక్కడ విరజా నది దగ్గరికి వచ్చిన తర్వాత పాపాన్ని వదిలిపెడతాడా? ఎప్పుడు వదిలిపెడతాడు? నది దగ్గరికి వచ్చినప్పుడు వదిలిపెడతాడా, తర్వాత వదిలిపెడతాడా? అంటే మనసా ఏవ అత్యేతి విరజా నదిని మనసుతో దాడతాడు,
తర్వాత పుణ్యపాపాలు వదిలిపెడతాడు కనుక అని చెప్పారు కనుక విరజాన్ని దాటిన తర్వాత పుణ్యపాపాలు వదిలేస్తాడు అని పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు బ్రహ్మలోకానికి వెళ్ళేవాడికి ఆ బ్రహ్మప్రాప్తికి ఏ పుణ్యం కావాలో ఏది కావాలో అది తప్ప మిగిలిన పాపాలేవి వాడికి కనిపించట్లేదు. వాడు ఇప్పుడు బ్రహ్మలోకానికి పోవాలి, అక్కడికి వెళ్ళడానికి వాడికి ఏదైతే కావాలో అదే కనిపిస్తుంది, మిగిలిన కనిపించట్లేదు పుణ్యపాపాలు. ఒకటి ఆ పుణ్యపాపాలని మీరు విరిజినా దాటిన తర్వాత బ్రహ్మల యొక్క యాత్రి వదిలిపెట్టాడు అన్నది వ్యర్థమైన మాట, దాంట్లో ఏమి సారం లేదు. తర్వాత మరణానికి ముందు పుణ్యపాపాన్ని వదిలిపెట్టేసాడు వాడు కదా. మరి మార్గ మధ్యంలో ఎలా వదిలిపెడతాడు? వదిలిపెట్టేసిన మళ్ళీ ఎలా వదిలిపెట్టగలడు? అందుకని అసంభవము. అప్పుడు వదిలిపెట్టాడన్నా బాగానే ఉంది. సరే, ఇప్పుడు విరజనాన్ని దాటేటప్పుడు అంటున్నాం వాడు స్థూల దేహాన్ని మొదలే వదిలిపెట్టేశాడు. మరి ఇప్పుడు సూక్ష్మదేహంతో బ్రహ్మలోకానికి పోతున్నాడు. ఈ సూక్ష్మదేహంతో బ్రహ్మలోకానికి పోతున్నవాడు ఏ సాధన ద్వారా పుణ్యపాపాన్ని వదిలిపెడతాడు? సాధన ఏముంది అక్కడ? వాడికి సాధనం ఏమీ లేదు. ఇప్పుడు బ్రహ్మలోకానికి పోతున్నాడు పుణ్యాన్ని సంపాదించుకుని, వాడు స్థూల శరీరాన్ని ఎక్కడ మరణమో అక్కడ వదిలిపెట్టాడు. ఆ తర్వాత బ్రహ్మలోకానికి పోతాడు. మరి మధ్యలో అంటున్నావు కదా నువ్వు విద్యాన్ని దాటేటప్పుడు వదిలిపెడతాడు అని. ఇది ఎలా సంభవము? సంభవం కానేరదు. అందుకని సరే, మరణానికి ముందే పుణ్యపాపాన్ని వదిలిపెడతాడు. ఏ విధంగా అయితే గుర్రము తన రోమాన్ని విదిలించుకుంటుందో ఈ తాండిశుద్ధి విషయము ఇక్కడ ప్రమాణము. అందుకని నది దాటిన తర్వాత పుణ్యపాపాలు వదిలిపెడతాడు అని చెప్పావే, అది ఈ శృతి బాధితం. తాండి శాఖలో చెప్పాను. ఎందుకంటే శరీరాన్ని వదిలే ముందు ఏ విధంగా అయితే గుర్రము రోమాన్ని వదిలించుకుంటుందో అలా పుణ్యపాపాన్ని వదిలిపెట్టేస్తాడు అని చెప్పారు కనుక అది ముఖ్యము. ఇది గౌణ శృతి. అందుకని మరణానికి ముందే సాక్షాత్కారానికి ముందు వాడు పుణ్యపాపాలని వదిలిపెట్టేస్తాడని చెప్పుకోవాలి. సరే, క్రిందటి అధికరణలో ఏం చెప్పారు? పుణ్యపాపాలను వాడు వదిలిపెడతాడు, ఇంకోళ్ళు గ్రహిస్తారని చెప్పారు. అంతే కదా. ఇప్పుడు ఇందులో ఇది పుణ్యపాపాలను ఎక్కడ వదిలిపెడతాడు అన్నది విచారిస్తున్నాం. బ్రహ్మలోక మార్గసి మధ్య భవితుమర్హతి. బ్రహ్మలాన్ని పోతూ మధ్యలో వదిలిపెట్టేస్తాడు. ఆ సీతామ్మవారి నగలు వదిలిపెట్టేసినట్టు మధ్యలో. తల్లోక సమీప వర్తి నది ఉత్తరానంతం తత్శ్రవణాత్. అంటే ఆ బ్రహ్మలోకానికి పోయే ముందు మధ్యలో విజ్ఞానం వస్తుంది, ఆ నది దాటిన తర్వాత వదిలిపెట్టేస్తాడు అని చెప్తున్నారు కనుక అంటాడు. ఎందుకని కౌశికలో తస్మాత్ మార్గ మధ్య పరిత్యాగ సా ఆగచ్చతి విరజా నదీం తా మనసా ఏవత్యేతి తత్ శుక్ల దృష్టితే విధూనతే అని స్పష్టంగా కౌశికలో చెప్పారు కనుక. అంటే వీడంటాడు, నాయన బ్రహ్మలోక మార్గ మధ్య బ్రహ్మ ప్రాప్తి వ్యతిరిక్త దుష్కృతాయాం ప్రాప్తవ్య ఫలస్య అభావాత్. బ్రహ్మలోకానికి పోయేవాడి దగ్గర బ్రహ్మలోకానికి వెళ్ళవలసిన పుణ్యమో పాపమో ఏదో ఉంది అంతే. దానికి అతిరిక్తంగా వాడి దగ్గర ఇంకేం లేవు వదిలిపెట్టడానికి. నీ దగ్గర ఉంటే కదా ఇంకోటికి ఇవ్వడానికి. వాడి దగ్గర ఏమి లేవే. ఒకటి
తర్వాత నిరర్థకం, తయో నదీ పర్యంతస్య నయనం నిరర్థకం. ఇక్కడ వదిలిపెట్టకుండా నది దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టాలి అవసరం ఏముంది? తర్వాత మరణాత్ ప్రాక్ పరిత్యక్తయో సుకృదుష్కయో, మరణానికి ముందే వదిలిపెట్టేశారని చెప్పాడు మొదట్లో. మళ్ళీ మరణం తర్వాత ఏం వదిలిపెడతాడు? అందుకని పరిత్యాగ సాధనం నభవతి, దేహరాహిత్యే సాధన అనుష్ఠానం అశక్యత్వ. స్థూల దేహం లేదు కనుక వాడు ఏ విధమైనటువంటి సాధన లేదు కనుక ఏ విధమైన అనుష్ఠానం చేయలేడు. నచ మరణాత్ పురాత్ త్యాగే ప్రమాణాభావ, మరణానికి ముందు వదిలిపెట్టాడని చెప్పడానికి దగ్గర ప్రమాణం ఏముంది అంటే అశ్వ ఇవ రోమాణి తాండ్రిసులో తదవగమా, ఛాందోగ్యంలో ఆ గుర్రము ఏ విధంగా అయితే రోమాలు విరుచుకుని ఆ రోమాలన్నీ వదిలిపెట్టేస్తోందో అదే విధంగా వీడు పుణ్యపాపాలని వదిలించుకున్నాడు అని చెప్పారు కనుక తథాచాశ్రుత్యా నదీముత్తీర్య పరిత్యాగ ఇత్యయం కౌశికి ప్రోక్త క్రమో బోధనీయ. అందుకని తస్మాత్ మరణాత్ ప్రాగేవ ఉపాస్యే సాక్షాత్కృతే తయో పరిత్యాగ. ఉపాస్య దైవాన్ని సాక్షాత్కరించుకుని మరణానికి ముందు అప్పుడే వాడు పుణ్య పాపాలని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సూత్రం చదవాలి. 87, 88 కదా, 87, 88 86 అయిపోయింది కదా. అచ్చా సాంపరాయే తత్వ్యాభావా తథా దుష్యంతే సాంపరాయే తథా సాంపరాయే తత్వ్యాభావ తథా హ్యన్యే 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 సాంపరాయే తత్వ్యాభావ తథా హ్యన్యే. సాంపరాయే అంటే బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు తర్తవ్యాభావ వదిలిపెట్టవలసిన అవసరం లేదు. తథాహ్యన్యే ఛాందోగ్యోపనిషత్తులో చెప్తున్నారు కనుక ఇది సూత్రం కదా. సాంపరాయే దేహాత్ అపసర్పణ కాలే ఏవ విద్యా సామర్థ్య సుకృత దుష్కృతయో హానం అభ్యుపేయం. సిద్ధాంతం అంటాడు ఇక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు దేహం వదిలిపెట్టేందుకు ముందే పుణ్యపాపాలు వదిలిపెట్టేయాలి. ఎందుకంటే కర్తవ్యాభావాలు. తస్మాత్ జీవదశాయామే విద్యా సామర్థ్యాత్తయో క్షయ. అది జీవించుండగానే వాటిని వదిలిపెడతాడు. సుతో పశ్చాత్ పఠ్యతే. కానీ కౌశిక స్థితిలో తర్వాత పాఠం చెప్పుకుంటున్నారు అంతే. జీవదశాయామేవా కర్మహానం ఆమనంతి. ఈ జీవించుండగానే కర్మను వదిలిపెడుతున్నారు అని కూడా ఛాందోగ్యంలో చెప్పారు. జీవదశాయామేవా యమ నియమ విద్యానుష్ఠాన సంభవే తద్హేతు కర్మక్షయోపి తదైవ యుక్తః. జీవించుండగానే యమము నియమము ఉపాసన ఇలాంటి అనుష్ఠానం చేసి వాట్ల ద్వారా కర్మని క్షీణపు చేసుకుంటాడు. ఇదే యుక్తి సంగతము. తర్వాత ఛందత ఉభయా విరోధాత్. ఛందత ఉభయా విరోధాత్. ఛందత అంటే స్వేచ్ఛతో,
ఉభయ అవిరోధ, విరోధం లేకుండా ఉండడానికి ఈ యమనియమాసనలు ఇవన్నీ చేసి జీవించి ఉండగానే ఆ కర్మలు నశింపజేసుకుంటాడు. తరువాత శరీరం లేదు, వాడు నువ్వేం చెప్పావు, వాడు బ్రహ్మలోకానికి పోతున్నాడు, మధ్యలో విరయానికి వచ్చింది, ఇక్కడ పాపాన్ని వదిలిపెడతాడు అంటున్నాం. ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం, శరీరం ఉన్నప్పుడు ఉపాసన యమ నియమాలు ఇలాంటివి ఆచరించి పాపాన్ని నశింపు చేసుకోగలడు. ఇప్పుడు బ్రహ్మలోకం వెళ్ళేటప్పుడు వాడికి స్థూల శరీరం లేదు కదా, ఎలా వదిలిపెడతాడు? అందుకని శరీరం లేనప్పుడు, స్థూల శరీరం లేనప్పుడు ఈ కర్మను వదిలిపెట్టడం అసంభవము. అందుకని పోయే ముందే, జ్ఞానానికి ముందే వాడు అన్నీ వదిలిపెట్టేసుకుంటాడు. ఆయన అయిందా? తర్వాత పురాణాలు ఇది ఇలా కలిసి ఇలా వేస్తే ఇలా వెళ్ళిపోతుంది పుణ్యం సమయం ఇస్తారు కదా. మెటీరియల్ అయితే నీకు ఈ పొలం నీకు చేస్తాను, బంగారు నీకు చేస్తాను, గోవు నీకు చేస్తాను చెప్తాం. మరి పుణ్యం అలా ఇవ్వడం అంటే ఏంటి? పుణ్యం పాపం అప్పట్లో వాళ్ళకి ఆ శక్తి ఉండేది. వాళ్ళు కూడా సత్య సంకల్పులు కనుక ఇప్పుడు ఎవరి దగ్గర అసలు శక్తి లేదు, ఏమిస్తాడు వాడు? తన్నే తను ఉద్ధరించుకోలేడు, ఇంకోళ్ళు ఎలా ఉద్ధరిస్తాడు? మెటీరియల్ అయితే పాస్ చేస్తాం, ఇది సంకల్ప బలంతో. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఒక చిన్న కర్ర ముక్క ఉందనుకోండి, అది నువ్వు నదిలో పడేసావు. నదిలో పడేస్తే అది ఏదో ఒక విధంగా ఇటు తనుకునో అటు తనుకునో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరింది. కానీ అది ఇటు నుంచి అటు వెళుతున్నప్పుడు పొరపాటున ఏ కాకు దాని మీద కూర్చుందనుకోండి, టప్పుని ఉండిపోతుంది. అలా కాకుండా ఇది జీవుడికి చెప్పేది. తనంతటి తానే ఎలాగో ఎంతో కష్టపడి వాడి మీద ఏ భారం వేసినా, ఇంకొకటి భారం వేసినా, అంటే ఒక పక్షి భారం వేసినా వాడు మునిగిపోతాడు. అదేవిధంగా అదే కర్రని పొడవ కింద మార్చామనుకోండి, సంవత్సరాల కొద్ది ఇటు నుంచి అడ్డు. అందుకని అది పెద్ద పెద్ద మహాపురుషులకు చెప్పింది. పెద్ద పెద్ద మహాపురుషులు పొడవ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళు పోవడం కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఆవుడికి చేరుస్తూ ఉంటారు. ఆకుగా చిన్న కర్రముక్కని చెప్పినట్టు గుర్తున్నా, పత్రం అని పత్రం వాళ్ళు ట్రాన్స్లేటర్లో పత్రం రాసి ఉంటారు. ఒరిజినల్లో బంగాళీ ఇంగ్లీష్లో నిఖిలాన స్వామి రాశారే, అందులో కర్రముక్కను ఏదో కానీ ఆకే అనుకుంది. ఆకే దాన్ని కూర్చుంటే మునిగిపోతుంది. స్వామిజీ, బ్రహ్మలోకం వెళ్ళటం అంటే ఏమిటది? బ్రహ్మలోకం వెళ్ళటం, బ్రహ్మలోకం పోవడమే. హిరణ్య గర్భలోకం, జ్ఞాని బ్రహ్మలోకం. సగుణోపాసకుడు ఈ దహర విద్య, ఈ సమర్గ విద్య ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారే వాళ్ళు ఉపాసకులు. వాళ్ళు పోతారు. ఇప్పుడు మనం సన్యాసం తీసుకుని సంపూర్ణంగా కృషి చేయనిచ్చు, అప్పుడు మన పనిష్మెంట్ బ్రహ్మలోకం. డెఫినెట్ కాదు. సన్యాసం తీసుకున్న మూలాన తర్వాత వేదాంత శ్రవణము, మననము, నిధిధ్యాసనము తత్పరతో చేస్తున్నాం అనుకో, ఏమైనా ప్రతిబంధకాలు ఉంటే ఇంకో 2-3 జన్మల్లో పోవచ్చు. తీసుకుని ఈ శ్రవణము నిధ్యాసనం చేయట్లేదు, లేకపోతే సమంగా చేయట్లేదు, అటువంటి వాళ్ళకి పనిష్మెంట్. ఇంకా ఎంతవరకు అంటే నేను స్వామిజీకి చెప్పాను, సన్యాసం తీసుకున్నప్పటికీ
నువ్వు పాపం కనుక చేసినట్లయితే భూత ప్రేతాల్లో కూడా పోవచ్చు. చెప్పాను కదా. అది ఇప్పుడు ఇది గతేరర్థత్వాధికరణము